కాకినాడ జిల్లాలోని డంపింగ్ యార్డ్లలో నిల్వ చేసిన ఇసుకను అధికారులు పంపిణీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి ఫ్రీ శాండ్ పాలసీ అమలుకు రావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన అందరికీ ఉచితంగా ఇసుక సరఫరా చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇసుక తవ్వకాలకు సంబంధించి సీనరేజెస్ ఛార్జీలు మాత్రమే అధికారులు వసూలు చేయనున్నారు. నామమాత్రపు రుసుము మాత్రమే వసూలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం తాజాగా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించింది. ముఖ్యంగా 8వ తేదీ నుంచి ఏదైతే ఇప్పటికే నిల్వ ఉన్నటువంటి 6.6 లక్ష మెట్రిక్ టన్నుల ఏదైతే ఇసుక ఉందో ఇసుకకి పూర్తిగా కూడా ప్రజలకి పంపిణీ చేయడానికి పూర్తి స్థాయిలో ఇప్పటికే కసరత్తు చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆధ్వర్యంలో పూర్తిగా కూడా ఇసుక పంపిణీ అన్నది ప్రస్తుతం కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6.6 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అయితే అందుబాటులో ఉంది. మొదటి దశలో నిల్వ కేంద్రాల నుంచే ప్రస్తుతం ఈ ఇసుక పంపిణీ అన్నది పూర్తిగా కూడా ప్రారంభించాలని నిర్ణయించడం అయితే జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఇసుకని వ్యక్తిగత ఆదాయ వనరుగా గత ప్రభుత్వం అవచ్చు, ప్రభుత్వం పెద్దల నిర్వాహకంతో కూడా నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 2,50,000 మంది నిర్మాణ రంగ కార్మికులతో పాటు ఇతర రంగాలపై పూర్తిగా కూడా ప్రభావం పడిందనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవడంతో చేతి నిండా పని లభిస్తుందని అయితే ప్రస్తుతం భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇందులో సభ్యులంతా ఇసుక విధానం సక్రమంగా అమలు జరిగేలాగా నిరంతరం తనిఖీలు అయితే చేస్తారు. సెబ్ అధికారుల అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కూడా ఉంచే పరిస్థితి అయితే ఉంటుంది. ఇసుక కమిటీ సభ్యులతో కలెక్టర్ తరచూ సమీక్షించి తగు సూచనలు కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. ఎక్కడైనా అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే అపరాధ రుసుం అంటే వాళ్ళకి ఫైన్ కూడా వేయడం అయితే జరుగుతుంది. ఏదేమైనా ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు ఏడీబీ సెంటర్ పెద్దాపురంలో మాత్రమే ప్రస్తుతం స్టాక్ పాయింట్ ఉంది. ఇక్కడ 1,13,293 మెట్రిక్ టన్నుల ఇసుక అయితే ఆ వస్తువు అందుబాటులో ఉంది. ఇక్కడ టన్ను ధర 655గా అయితే ప్రస్తుతం నిర్ణయించారు. జిల్లాలో ఇసుక రీచులు అందుబాటులో లేకపోవడం వల్ల, ఇది ఎందుకంటే సముద్ర పరివాహక ప్రాంతం కావడం, ఇక్కడ ఇసుక అందుబాటులో ఉండదు కాబట్టి 655 రూపాయలు అన్నది ప్రస్తుతం నిర్ణయించారు. ఇక తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల నుంచి ఏదైతే తరలించి అక్కడి నుంచి ఇక్కడైతే నిల్వ చేస్తారు. ఇక్కడ ఉన్న వారికి అందుబాటులో వచ్చే పరిస్థితి దూరం ఎక్కువ కావడంతో రవాణా ఛార్జీల వల్ల జిల్లాలో ఇతర జిల్లాలతో పోలిస్తే అంటే మిగతా జిల్లాలో ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు 655 అన్నది ఎక్కువగా కనపడుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇదే రేటు 335 అయితే కోనసీమలో అయితే 245గా అయితే నిర్ణయం ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగే నేపథ్యంలో పూర్తిగా కూడా ఒకంత ఎక్కువైన పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నాయి. అయితే అక్కడి నుంచి ఇక్కడ స్టాక్ చేసి పూర్తిగా ఈ విక్రయాలు అన్నది పూర్తిగా కూడా చేపడతారు. ఎందుకంటే విక్రయాల ద్వారా ఇక్కడ స్థానిక సంస్థలకు సుమారు 10 లక్షల వరకు కూడా అయితే ప్రస్తుతం సమకూరుతుంది. నెలలో ప్రస్తుతానికి వినియోగదారులు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇసుక చాలా బంగారం కన్నా రేటు పెరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీటన్నిటిని తగ్గించేందుకు ఏదైతే ఇప్పటి వరకు పడినటువంటి వెతలు తీరేలాగా భవన నిర్మాణం మరింత పుంజుకునేలాగా ప్రస్తుతం ఈ ఇసుక పాలసీ అన్నది కొనసాగుతుంది. పూర్తిగా కూడా ఆ రూల్స్ కూడా ఫ్రేమింగ్ ఆ విధంగానే చేశారు. మనం చూస్తున్నాం ఏదైతే ఇప్పుడు ఈ ఇసుక ప్రస్తుతం ఇది పూర్తిగా కూడా గోదావరి ఇసుకకి సంబంధించి పూర్తి స్థాయిలో నాణ్యమైన ఇసుకగా అయితే ప్రస్తుతం ఇటువంటి ఇసుకనే ప్రస్తుతం ఈ భవన నిర్మాణాలకు సంబంధించి వాడవలసి ఉంటుంది. అయితే మిగతా చోట్ల పూర్తిగా కూడా తవ్వ ఇసుక కూడా లభ్యమయ్యే పరిస్థితుల్లో అది గృహాలు నిర్మించడానికి అంత ఉపయోగకరం కాదు. నాణ్యత లోపంతో ఉంటే పగుళ్ళు వస్తాయి. కాబట్టి ప్రస్తుతం గోదావరికి సంబంధించినంత ఇసుక విధానం పూర్తి స్థాయిలో గతంలో 3 మెట్రిక్ టన్నులకు సంబంధించి 30,000 వరకు ఇసుక అయితే అందుబాటులో ఉండేది. అంతా వ్యయ ప్రయాసాలు కోర్చినటువంటి సందర్భంలో పూర్తిగా కూడా నిర్మాణ రంగం కుదేలైపోయింది. తాజాగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏదైతే ఈ ఇసుక పాలసీ ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని తీసుకొచ్చిందో కేవలం నామమాత్రపు సొమ్ము వసూలు చేస్తూ పూర్తి స్థాయిలో ఇసుక పంపిణీకి ప్రస్తుతం ఫ్రీగా ఉచితంగా సరఫరా చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే రవాణా ఛార్జీలు పూర్తిగా కూడా మెయింటెనెన్స్ వరకు, అలాగే 20 రూపాయలు ఉంటే పూర్తిగా మెయింటెనెన్స్ సరఫరించి మెట్రిక్ టన్నుకి సంబంధించి 20 రూపాయలు,
అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి సేనరైజీ కట్టాలంటే 88, ముఖ్యంగా 108 రూపాయలు ఒక టన్నుకి కడితే ఇంకా ట్రాన్స్పోర్ట్ సంబంధించింది వాహనం వాళ్ళే అరేంజ్ చేసుకోవాలి కాబట్టి ఆ డబ్బులు కడితే ఒకప్పుడు 30,000 ఉండే పరిస్థితికి ఇప్పుడు అది కనీసం 5-6 వేలలో లభ్యమవుతుంది. ఒక టన్ను అన్న చందాన పూర్తిగా కూడా తగ్గే పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఇదే ఇసుక 10,000కి లేదా 15,000 లోపల 3 మెట్రిక్ టన్నులు వచ్చే పరిస్థితుల్లో అది పూర్తిగా 30,000 కూడా అయిపోయిన నేపథ్యంలో తాజాగా ఇప్పుడు కుదిరిన రవాణా రంగాన్ని ఒకంత ఆశలు అయితే చిగురిస్తున్నాయి. పూర్తిగా కూడా నిర్మాణ రంగంలో పూర్తిగా కూడా దానికి అనుబంధ రంగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వెహికల్స్ కూడా పని ఎక్కువ ఉండడం వల్ల పూర్తి స్థాయిలో వాళ్ళు డెవలప్ అవుతారు. నిర్మాణ రంగంలో అనుబంధ రంగాలు అన్నీ కూడా డెవలప్ అవుతాయి. మళ్ళీ పూర్వపు వైభోగం అయితే నిర్మాణ రంగానికి సంబంధించి అన్ని విభాగాలకి కూడా రాబోతోంది ఈ రోజు నుంచి అని చెప్పి జిల్లావాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది జిల్లాలోని ఉచిత ఇసుక పంపిణీకి సంబంధించి తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్9 న్యూస్, కాకినాడ జిల్లా నుండి.